మంచిది. ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ కూడాను నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే లైవ్లో దేవుని యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడాను నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాక్య భాగములో నుండి కొద్ది మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 27వ వచనము నుండి 31వ వచనము వరకు మనము చదువుకుందాం. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని. చదువమ్మా. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమునాయను. దేవునికి స్తోత్ర. ఈ వాక్య భాగములో అనేక విషయాలు ఉన్నాయి, కానీ కొద్ది మాటలు దేవుడు చెప్పమన్నటువంటి మాటలు కొన్ని మీ ఎదుట ఉంచుతాను. సహజంగా ఈ లోకంలో మానవుల యొక్క దృష్టి, మానవుల యొక్క విధానము ఎలా ఉంటుందంటే, ఎవరిని మనుషులు గౌరవిస్తారు, ఎవరు మనుషులను ప్రేమిస్తారు అని అంటే సహజంగా డబ్బులున్న వారిని, జ్ఞానము ఉన్నటువంటి వారిని, లేదా బలము ఉన్నటువంటి, బలగము ఉన్నటువంటి వారిని మనుషులు ప్రేమిస్తారు, వారిని గౌరవిస్తారు, వారిని లెక్క చేస్తారు. కానీ దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే అది కాదు. అట్లాంటి వారి కంటే ఈ లోకములో ఎందుకు పనికిరానటువంటి వారిని, ఈ లోకములో వెర్రివారుగా ఉన్నటువంటి వారిని నేను ఏర్పాటు చేసుకుంటానంటున్నాడు. దేవునికి స్తోత్ర. ఎందుకో తెలుసా? ఆయన తన యొక్క మహిమను వారి ద్వారా పొందుకోవటానికి. వాస్తవానికి ఈరోజు మనం ఇక్కడ ఉన్నాము అని అంటే మనలో ఏ యోగ్యత లేదు. మనము ఏ పార్టీ వారము? ఈ లోకములో ఉన్న వారితో పోల్చుకుంటే మనము ఎందుకు పనికిరానిటువంటి వారం భౌతికంగా. కానీ దేవునికి మనం పనికొచ్చేటట్లుగా దేవుడు చేసుకున్నాడు. దేవునికి స్తోత్ర. అది మనము గుర్తెరగాలి. ఈరోజు నేను ఇక్కడ ఎందుకున్నాను అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసుకోవాలి. బైబిల్ గ్రంథములో కొన్ని ఉదాహరణలు నేను మీకు చూపిస్తాను. వారి బలహీనతలలో దేవుడు వారిని బలముగా వాడుకున్నటువంటి పరిస్థితులు నేను మీకు కొన్ని తెలియపరుస్తాను. చూడండి, లోకము దృష్టిలో మోషే ఒక నత్తివాడు. లోకము దృష్టిలో మోషే నోటి మాంద్యము గలటువంటి వాడు. కావాలంటే మీరు చూడండి, నిర్గమాకాండములో ఒక వాక్య భాగాన్ని మీరు చూడండి. నిర్గమాకాండము 4వ అధ్యాయము చూడండి, 10 నుండి 12 వచనాలు. నిర్గమాకాండము 4వ అధ్యాయం 10 నుండి 12 వచనం. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాటలాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను. నేను నోటి మాంద్యము, నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ మోషే ఎలాంటి వాడంట? నోటి మాంద్యము, నాలుక మాంద్యము గలటువంటి వాడు. అంటే
నత్తిగా మాట్లాడతాడు. మోషే మాట్లాడేది గబుక్కున తొందరగా ఎవరికి అర్థము కాదు. అట్లాంటి వ్యక్తిని దేవుడు ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి పిలిచాడు. అట్లాంటి వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత మోషే ద్వారా ఏం జరిగిందో మనందరికీ తెలుసు కదా. మోషే లాంటి ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలలో చాలా ఉన్నతమైనటువంటి ప్రవక్తగా, ఈరోజు మోషే ద్వారా దేవుడిచ్చేటువంటి ధర్మశాస్త్రం వాళ్ళు తూచా తప్పకుండా పాటించేటువంటి వారుగా, అలాగే మోషే యొక్క ధర్మశాస్త్రం ఈ రోజున కేవలము ఇశ్రాయేలు ప్రజలు మాత్రమే కాదు, దేవుడు అసలు వాస్తవానికి మోషేను వాడుకొని అది ఇచ్చాడు. మనుషులు ఎలా బ్రతకాలి ఏంటి అనేటువంటి విషయాలు తెలియపరచబడటానికి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనిషికి ఒక విధి ఒక విధానము అనేది లేకపోతే మనిషిగా బ్రతకడు. మనిషి మృగంలాగా బ్రతుకుతాడు, మనిషి జంతువులాగా బ్రతుకుతాడు. మనిషిలో అపవాది ప్రవేశిస్తే, మనిషికి దెయ్యం పడితే, మనిషి అపవాది చేత ప్రేరేపించబడితే, మనిషి అపవాది యొక్క అనుచరుడిగా ప్రవర్తిస్తే చాలా భయంకరమైనటువంటి మృగములాగా మనిషి ప్రవర్తిస్తాడు. ఇవి ఈ రోజున మనం ఈ లోకములో చూస్తానే ఉంటూ ఉన్నాం. అందుకే దేవుడు ఈ లోకములో ప్రజలు వారి యొక్క విధి విధానాలలో సరైనటువంటి పరిస్థితుల్లో ఉండక వారి జీవితాలను నాశనము చేసుకుంటూ పక్క వాళ్ళ యొక్క జీవితాలను కూడా నాశనము చేస్తున్నటువంటి పరిస్థితులు మనం ఈ రోజున ప్రపంచంలో ఎన్నో చూస్తున్నాం. అవి నేను చెప్పాల్సిన అవసరం లేదు, అవి మీరు వార్తల్లో మీరు చూస్తానే ఉన్నారు. ఎక్కడ ఏం జరుగుతుందో మీకు తెలుస్తానే ఉంది. కానీ దేవుడు ముందే గుర్తెరిగినటువంటి వాడై మనుషుల యొక్క ఈ ప్రవర్తనలో అపవాది ఎప్పుడైతే దూరాడో ఆ యొక్క ఏదేను తోటలో, అప్పుడే దేవుడు వీళ్ళకి కొన్ని విధులు కొన్ని ఏర్పాటు చేయకపోతే, కొన్ని నియమ నిబంధనలు పెట్టకపోతే వీళ్ళు సరైన విధానంలో బ్రతకరు అని మోషే ద్వారా దేవుడు సీనాయి పర్వతము దగ్గర 10 ఆజ్ఞలు ప్రజలకు ఇచ్చాడు. ఆ 10 ఆజ్ఞలలో 3 ఆజ్ఞలు మనిషి దేవునితో ఎలా ఉండాలి, దేవునికి సంబంధించినటువంటి విషయాలు ఎలా ఉండాలని చెప్పారు. మిగిలిన 7 ఆజ్ఞలు కూడా మనిషికి సంబంధించినటువంటివి చెప్పారు. మీరు కావాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత, ఇప్పుడు సమయము లేదు కాబట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత నిర్గమాకాండం 20వ అధ్యాయం మీరు చదవండి. నిర్గమాకాండము 20వ అధ్యాయం మీరు చదివితే అక్కడ 10 ఆజ్ఞలు మీకు కనబడతాయి. అందులో మొట్టమొదటిది, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అనేది మొదటిది. రెండవది ఏంటి, పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి కింద ఉన్నటువంటి నీటిలోనే కానీ ఏ జంతువు ఏ పక్షి రూపమైన నువ్వు చేసుకోవటానికి వీలు లేదు. తర్వాత మూడవది, 7 రోజులలో 6 రోజులు పని చేసుకో, నీకోసం నువ్వు బ్రతుకు, 7వ రోజు పరిశుద్ధ దినముగా నువ్వు దేవుని సన్నిధిలో ఉండు, విశ్రాంతి దినమును నీవు ఆచరించు అని చెప్పాడు. అంతవరకు అవి దేవునికి సంబంధించినవి. ఆ తర్వాత ఏంటంటో చదువుతారా? 4వ ఆజ్ఞ ఏంటంట, నీ తల్లిని, ఇదిగో ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇక మనిషికి మధ్యలో సంబంధాలు. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అంటే గౌరవించుము అనేటువంటి మాట అక్కడ చెప్పటము జరిగింది. సో తల్లిదండ్రులను సన్మానించేటువంటి విధానం, తల్లిదండ్రులను గౌరవించేటువంటి విధానం, అదే క్రొత్త నిబంధనలో మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆ మాట మనకు కనబడుతుంది. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి అని చెప్పాను. ఈ రోజున మన పిల్లలకు మనము ఎలా వాళ్ళు విధేయులుగా ఉండాలో నేర్పకపోతే వాడు పెద్ద అయిన తర్వాత ఏం చేస్తాడో మనకు తెలియదు. ఈరోజు తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా గమనించాలి. మనం గారాబం అని అంటే చిన్నప్పుడు లోకంలో ఒక సామెత చెప్పేవాళ్ళు, గారాబం గజ్జలకి ఏడిస్తే ఈపి దెబ్బలకు ఏడిసిందని చెప్పని చెప్పేవాళ్ళు. సో కనుక మనము వాళ్ళని
పెంచవలసినటువంటి రీతిలో పెంచకపోతే వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఎవడరా నువ్వు అన్నా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరము లేదు. ఒకరోజు ఒక సహోదరి నా దగ్గరికి వచ్చి, అయ్యగారు ప్రార్థన చేయండి అని అడిగింది. అడిగినప్పుడు ఆమె అంది తన కుమారుడు గురించి చెబుతూ, అసలు ఎందుకు కన్నావు నువ్వు నన్ను అడుగుతున్నాడంట. వాడు ఎప్పుడు 20 సంవత్సరాల వయసులోకి వచ్చిన తర్వాత వాడికి వాడు సంపాదించడం నేర్చుకున్న తర్వాత వాడి ఇంట్లో డబ్బులు ఇవ్వకుండా ఇష్టానుసారంగా వాడు బ్రతుకుతున్నటువంటి సమయములో ఎరా ఏంట్రా అని చెప్పి నేను అడిగితే, ఎవడగనమన్నాడు నిన్ను, ఎవడ పెంచమన్నాడు నిన్ను అని అడుగుతున్నాడంట. ఎందుకు వచ్చింది ఇది అని అంటే, చిన్నప్పటి నుంచి వారిని దైవికమైనటువంటి భయములో మనం పెంచలేకపోవటం వల్ల వారికి దేవుని యొక్క విధేయత, మనము తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలి అనేది విషయం నేర్పకపోవటం వల్ల. దానికి గల కారణం, మరొక కారణం నేను మీకు చెబుతాను. ఏంటో తెలుసా? అసలు ముందు మనం ఉంటేనేగా. ఇప్పుడు ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేయదుగా. మా వాళ్ళు క్లోజ్గా మనల్ని చూస్తూ ఉంటారుగా పిల్లలు. మన తల్లిదండ్రులు మనం ఎట్ట చూస్తున్నాం, మన అత్తమామలు మనం ఎట్ట చూస్తున్నాం, ఇవన్నీ వాళ్ళు దగ్గరగా ఉండి చూస్తారుగా. కనుక వాళ్ళు కూడా అవి మన దగ్గర నుంచే నేర్చుకుంటారు. అన్నీ అబద్ధాలు ఆడటం మన దగ్గర నుంచే నేర్చుకుంటారు. వేరే వేరే కోపము, అసూయ, ద్వేషము ఇవన్నీ మన దగ్గర నుంచే వాళ్ళు నేర్చుకుంటారు. కనుక నువ్వు ఎలా ఉన్నావో నీ పిల్లలు కూడా అలా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా మీరు జ్ఞాపకం చేసుకోవాలి. సరే, ఇంకొక విషయం ఏమిటి అని అంటే, అట్లా అని చెప్పనని రాచి రంపాన పెట్టకూడదు కదా. అందుకే అక్కడే ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే అంటాడు, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షణలోను బోధనలోను వారిని పెంచండి. దేవునికి స్తోత్రం. ఎక్కడ పెంచాలంట? ప్రభు యొక్క శిక్షణలోను ప్రభు యొక్క బోధలోను. మీకు ఈరోజు ఒక మాట చెబుతాను. మన భయం ఉంటే మనం ఉన్నంత వరకే ఆ భయం వాళ్ళకి. దేవుడి భయం ఉందనుకోండి, వాళ్ళు ఎక్కడున్నా దేవునికి భయపడతారు. యోసేపు ఎక్కడున్నాడు? ఎక్కడో దేశంలో ఉన్నాడు. ప్రజల మధ్యలో ఉన్నాడు. కానీ పాపము చేసేటువంటి ఆ పరిస్థితుల్లోకి వచ్చేసరికి, ఆ శోధన వచ్చేసరికి అంటున్నాడు, ఇదిగో నా దేవునికి నేను విరోధంగా పాపము చెయ్యను. దేవుడున్నాడు అని, తన దేవుడు తనల్ని చూస్తున్నాడు అని, తను నమ్మినటువంటి దేవుడు, చిన్నప్పుడు తనకు కలలను అనుగ్రహించినటువంటి దేవుడు తనతో ఉన్నాడని, ఆ శ్రమలలో, ఆ బాధల్లో ఎన్ని బాధలు అనుభవించాడు యోసేపు. అయినను వాటిని మరొక దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా, దేవుని భయము ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన చెప్పాడు, నేను దేవునికి విరోధంగా పాపము చేయను. దేవునికి స్తోత్రం. పాపం చేస్తే అన్ని పరిస్థితులు బాగానే ఉండి ఆ ఇంట్లో చక్కగా హ్యాపీగా సెటిల్ అయిపోయేవాడు. కానీ జైలుకు వెళ్ళవలసి వచ్చింది. తను పాపం చేస్తే అక్కడే ఉండిపోయేవాడు. కానీ అతను పాపము చెయ్యలేదు కనుకనే అతడు ఐగుప్తు రాజ్యానికి ప్రధానమంత్రి అయ్యాడు. దేవునికి స్తోత్రం. కనుక దేవుడు మన జీవితాల్లో కొన్ని పరీక్షలు అనుకోవచ్చు, కొన్ని శోధనలు అనుకోవచ్చు. అవి ఎదురైనప్పుడు వాటిని జయించేటువంటి శక్తిని మనం పొందుకోవాలంటే దేవుని భయము మన జీవితంలో ఉండాలి. ఇది మొదటి విషయం. ఇక ఇలా చెప్పుకుంటా వెళితే ఎక్కువ నేను వివరించను. కానీ 5వ ఆజ్ఞ మీరు చూసిన 5వ ఆజ్ఞ ఏంటి? త్వరగా చదవాలి. 10 ఆజ్ఞలు సండే స్కూల్ పిల్లలు మొన్న నేర్చుకున్నారుగా మీరు VBSలో. 10 ఆజ్ఞలు చెప్పండి. 5వ ఆజ్ఞ చెప్పండి. నరహత్య చేయకూడదు, ఏ మాత్రము కూడా ఇతరులకు హాని కలిగించకూడదు. 6వది వ్యభిచారము చెయ్యకూడదు. ఈ రోజున ఈ లోకంలో పాపం ఎక్కువ అయిపోయింది. మనిషి ఎటు తిరుగుతున్నాడో ఏం చేస్తున్నాడో అర్థం కానటువంటి పరిస్థితులు అయిపోయినాయి. పాపము అంటే ఒకప్పుడు లోకములో చాలా భయము ఇవన్నీ ఉండేవి. కానీ ఇప్పుడు విచ్చలవిడితనం అయిపోయింది. కుటుంబాలు నాశనం అయిపోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ విషయం చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుడు చెప్పాడు. 7వది ఏంటి? దొంగతనము చేయకూడదు. నీకు లేనప్పుడు ప్రభువా నాకు ఇవ్వు నాయనా అని అడగాలి. కానీ పక్కన వాడిది తీసుకొని ఇది నాదే అని చెప్పి నువ్వు
అనకూడదు. అదేగా దొంగతనము. ప్రభువా నాకు లేదు కాబట్టి నేను తీసుకున్నాను అంతే తప్ప వేరే కాదు అని మనము ప్రభువుకే లాజిక్లు చెప్పకూడదు. చాలామంది ప్రభువుకే ఏం చెప్తారు, పాఠాలు నేర్పించడానికి ప్రయత్నము చేస్తారు. అలా కాదు. 8వ దానికి వచ్చేసరికి నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. ఏం చేయాలంట? అబద్ధ సాక్ష్యం పలకకూడదు. అది నిజం అయితే నిజము మాట్లాడు. ఎవరైనా ఏదైనా చేశారంటే అది నిజమైతేనే మనము నిజము మాట్లాడాలి. నిజం అంటే ఏంటి? నీ కళ్ళారా నువ్వు ఏదైతే చూసావో, నీ చెవులారా నువ్వు ఏదైతే విన్నావో, ఐ విట్నెస్. నువ్వు వేరే వేరే వాళ్ళు చెప్పినవన్నీ అంట అంటే ఇక తంట తెచ్చి పెడతాయి. ఈ అంట అనేది పెద్ద తంట. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ కళ్ళారా నువ్వు చూసావా, ఓకే రైట్, అది కూడా నీకు సంబంధించినంత వరకు అయితేనే నువ్వు ఉండాలి. లేకపోతే నోరు మూసుకొని లోపలికి వెళ్ళాలి. నీకేమన్నా అవసరమా? ఏమి అవసరము లేదు. సో రోడ్డు మీద ఎన్నో జరుగుతూ ఉంటాయి. నేను ఇక్కడ నుండి చూస్తూ ఉంటాను. ఎవడ్రా నువ్వు అని అంటే కుదురుద్దా? కుదురుద్దా? కుదరదు. ఈ పక్కన మిషన్ కుట్టే అంకులు అతను ఉంటాడు. ఈ పక్కన ఒకరోజు ఆయనతో నేను మాట్లాడుతూ ఉన్నాను. స్కూల్ నుంచి పిల్లలు వస్తున్నారు. వాళ్ళు 10th క్లాస్ పిల్లలు. అప్పటికే వాళ్ళు సాగించాల్సిన అన్నీ సాగిస్తున్నారు. ఈయనకి తెలుసు కావాల్సి చూసి 2 అమ్మాయిల్ని ఏంటి అని అన్నాడు. వాళ్ళు ఏమన్నారు తెలుసా? అంకుల్ నీ పనేంటో నువ్వు చూసుకో అన్నారు. అయిపోయింది. నీ పనేంటో నువ్వు చూసుకో అని అన్నారు. ఇక ఆయనకి పాపం నా ముందు మొహం అంతా చిన్నపోయింది. కనుక రోడ్డు మీద ఎన్నో జరుగుతూ ఉంటాయి. అవన్నీ మనకి అనవసరం. మనం ఏం చేయాలి అనేది మనము చూసుకోవాలి. ఇతరుల మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు. అది ఒకటి. ఇక 9, 10 వచ్చిన 10 కూడా ఇంచుమించుగా ఇవే అన్నమాట. దీనికి సంబంధించి నీ పొరుగువాని ఏది ఆశించకూడదు. దేనిని ఆశించకూడదు. నీ పొరుగువానిది ఏదియో ఆశించకూడదు. ఇవన్నీ కూడా మనిషికి మధ్యలో దేవుడు పెట్టినటువంటి ఈ యొక్క విధులు, కట్టడాలు. ఇవి మోషే ద్వారా దేవుడు ఇచ్చాడు. చూడండి, ఒక నత్తివాడిని, ఒక నోటి మాంద్యము గలవాడిని దేవుడు ఏర్పాటు చేసుకొని దేవుడు వాడుకున్నాడు. అందుకే బైబిల్ గ్రంథములో దేవుని ఎన్నిక వేరు, మనుషుల ఎన్నిక వేరు. మన 2వ వ్యక్తి దగ్గరికి వెళితే ఒక గొర్రెల కాపరి, ఏ మాత్రము కూడా సైనిక శిక్షణ లేనటువంటి వ్యక్తి, చూడటానికి పొట్టివాడు అంత ఏమీ ఎత్తు వాళ్ళ అన్నలకు మళ్ళీ అంత ఆజానుబాహుడుగా ఏమి ఉన్న వ్యక్తి కాదు. వాళ్ళ అన్నలకు మళ్ళీ సైనిక శిక్షణ ఉన్నటువంటి వ్యక్తి కానే కాదు. ఏదో ఆ యొక్క పొలాల్లో, అడవుల్లో గొర్రెలను కాసుకుంటూ ఉన్నటువంటి వ్యక్తి. కానీ దేవుడు అతనిని నిలబెట్టాడు. బలవంతుడైనటువంటి 6 మూరల జానుడు ఉన్నటువంటి గొల్యాతును చంపటానికి. దేవునికి స్తోత్రం. సో చూసిన వాళ్ళందరూ ఎవడ్రా వీడు కూతంత ఉన్నాడు యవనస్తుడు, వీడు చంపుతాడా? మేము ఎన్నో సంవత్సరాల నుంచి శిక్షణ చేసి మేము ఎంతో మంది శత్రువులను సంహరించినటువంటి వాళ్ళం, మేమే నోరు మూసుకొని కూర్చున్నాం. వాడిని చూడంగానే మాకు చెడ్డీలు దడిసిపోయినాయి. ఇక మేము ఎక్కడికి వెళ్ళలేక ఇక్కడ కూర్చున్నాం. సౌలు రాజే లోపల కూర్చున్నాడు ఏం చేయలేక. అంతటి మహాబలాఢ్యుడు సౌలు. ఎట్లాంటి వాడమ్మా? సౌలును దేవుడు ఎన్నుకున్నప్పుడు ప్రజలందరిలో సౌలుకి ఇష్టం లేక వెనకమాల దాక్కుంటే నువ్వు ఇట్రా అని సమూయేలు పిలిస్తే ఉన్న వాళ్ళందరికంటే ఎత్తున్నాడంట అక్కడ. అంతటి ఆజానుబాహుడు సౌలు. అతడే నోరు మూసుకొని కూర్చున్నాడు లోపల. కానీ ఈయన అంటున్నాడు యుద్ధము యెహోవాదే అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఒక యవనస్తుడిని, ఒక గొర్రెల కాపరిని, ఏ మాత్రము కూడాను యుద్ధ నైపుణ్యము లేనటువంటి వ్యక్తిని వాడుకొని ఇశ్రాయేలు ప్రజలకు విజయాన్ని అనుగ్రహించినటువంటి వాడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. కనుక మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే, దేవుడు వెర్రివారిని లేదా మన బలహీనతలలో దేవుడు మనల్ని ఎన్నుకొని తన యొక్క కార్యములు జరిగించాలని. అందుకే బైబిల్ గ్రంథంలో ఇంకా చాలా ఉదాహరణలు ఉన్నప్పటికీ కూడాను నేను కొంచెం ముందుకు వెళ్తాను. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము
9వ వచనాన్ని మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. దేవునికి స్తోత్రం. అపోస్తులైనటువంటి పౌలు గారు తన సాక్ష్యం చెబుతూ ఉన్నాడు ఇక్కడ. అయ్యా, చాలాసార్లు నాకు శరీరంలో బలహీనత ఉంది, దాని విషయమై నేను దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఏమంటున్నాడంటే, నా కృప నీకు చాలు, నీ బలహీనత యందే నా బలము పరిపూర్ణమగుచున్నది అని చెప్పని అన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక్క మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనకి ఏయో శారీరక బలహీనతలు ఉండవచ్చు. బలహీనతలు అంటే మళ్ళీ మీరు వేరే రకంగా అనుకోమాకండి. నేను నిద్రపోతాను, నేను పాపం చేస్తాను, నేను సోమరిగా ఉంటాను, నేను అట్ట చేస్తాను ఇట్ట చేస్తాను, అవి నా బలహీనతలు అని చెప్పమాకండి. అవి బలహీనతలు కాదు, అవి వ్యసనాలు. తినాల్సిన దానికంటే ఎక్కువ తిన్నా వ్యసనమే, పడుకోవాల్సిన దానికంటే ఎక్కువ పడుకున్నా వ్యసనమే. ఇంకా లోకంలో చాలా ఈ దుర్వ్యసనాలు ఉన్నాయి. ఏమో మంచి వ్యసనాలు, ఎవరికే నష్టము కలిగించదు. తింటే నువ్వే తింటావు, నువ్వే పడుకుంటావు, అంతే కదా. కానీ దుర్వ్యసనాలు ఉన్నాయి. ఏంటి అంట? మద్యపానము, ధూమపానము, వాటన్నింటికి బయట లోకములో పెద్ద పెద్ద పోస్టర్లు వేస్తున్నారా? నాకు చాలా ఒక్కొక్కసారి నాకు నవ్వొచ్చుద్ది. దాని మీద మద్యము సేవించరాదు అని రాస్తారు, కానీ మద్యం బాటిల్ అమ్ముతారు. దాని మీద ఏంటిది అది, గొంతు క్యాన్సర్లు అవన్నీ వచ్చి లంగ్ క్యాన్సర్స్ వచ్చినటువంటి బొమ్మలు వేస్తారు సిగరెట్ పెట్టెల మీద, కానీ మళ్ళీ అవి అమ్ముతారు. అది ఏంటో అర్థం కాదు. వీళ్ళు కూడా దానికి సంబంధించినటువంటి లాజిక్ ఏంటంటే, ఒక తాగుబోతు అంటున్నాడు, ఒరే అసలు మా వల్లేరా ప్రభుత్వం నడుస్తుంది అని అన్నాడు. మీరు అసలు డబ్బులు కట్టట్లేదు ప్రభుత్వానికి, మేమే కడుతున్నాం, వీఆర్ ట్యాక్స్ పేయర్స్ అంటున్నాడు. ఏం చెప్పుకోవాలి? ఇంకా అంతకు మించినటువంటి దౌర్భాగ్యం మరొకటి ఇంకేమీ లేదు. కనుక బలహీనతలు అంటే అవి కాదు. ఇక్కడ మన యొక్క కొన్ని భౌతిక సంబంధమైనటువంటి లోపాలు నేను ఏదైతే చెప్పానో, మోషేకి ఏముంది? నోటి మాంద్యము ఉంది. కానీ ఇశ్రాయేలు ప్రజలను ఆయన ఐగుప్తు నుండి విడిపించడానికి దేవుడు వాడుకున్నాడు. అలాగే దావీదు గొర్రెల కాపరి, ఏమాత్రం యుద్ధ శిక్షణ లేదు, కానీ దేవుడు ఆయనను వాడుకొని 6 మూరల జానుడు గొల్యాతును సంహరించడానికి దేవుడు సహాయం చేశాడు. అలాగే అపోస్తులైనటువంటి పౌలు గారు తన జీవితంలో ఎన్నో విధానాలుగా ఆయన శ్రమలు అనుభవించారు క్రీస్తు కోసం. ఎన్నోసార్లు ఆయన దెబ్బలు తిన్నారు. దానివల్ల ఆయన శరీరంలో చాలా బలహీనతలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఆయన ఎక్కడెక్కడ ఏం తిన్నాడు, ఏం తినలేదు, ఇట్లాంటి పరిస్థితుల వల్ల బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం ప్రకారంగా అపోస్తలుడైన పౌలు గారికి కడుపులో కొంచెము జబ్బు ఉండేది. అది ఏంటి అనేది మనకు తెలియదు, కానీ దానికోసము మరి ఆయన ప్రార్థన చేస్తే ఎంతోమంది స్వస్థత పరచబడ్డారు కదా. ఆయన యొక్క జీవితంలో ఎంతోమందిని ఆయన స్వస్థపరిచారు. ఆ విషయంలో దేవుడు ప్రార్థన చేశాడు, ప్రభువా ఏంటి నాయన నన్ను కూడా ముట్టి స్వస్థపరచంటే దేవుడు అంటున్నాడు, నా కృప నీకు చాలు, నీ బలహీనత యందే నా బలము పరిపూర్ణమగుచున్నది అని చెప్పని అన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక అలాంటి విధానములో దేవుడు మనల్ని వాడుకుంటాడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తెరగాలి. అంతే తప్ప మనం మనకున్న పరిస్థితులను బట్టి ఏమాత్రము కూడాను కృంగి పోకూడదు. ఒక చిన్న తాళపు చెవి ద్వారా, ఒక చిన్న తాళము ఒక పెద్ద తలుపుకి ఎలాగైతే లాక్కుగా ఉండి ఆ తలుపు తెరవబడటానికి ఉపయోగపడుతుందో, అలాగే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోవడం ద్వారా, అల్పులమైనటువంటి మనలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా దేవుడు తన యొక్క ఘనమైనటువంటి మహిమ కార్యాలను జరిగిస్తాడు మన ద్వారా. దేవునికి స్తోత్రం. కనుక మనము చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అని అంటే, మనము మట్టి ఘటాలమైనప్పటికీ కూడాను దేవుని శక్తిపై మనం ఆధారపడితే దేవుడు మన ద్వారా ఆయన మహిమను పొందుకుంటాడు. దేవునికి స్తోత్రం. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. అయినను
మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. దేవునికి స్తోత్రం. మా బలాధిక్యము ఎవరిలో ఉంది మాకు అని అంటే మన దేవుళ్ళలో ఉంది. దేవునికి స్తోత్రం. మనమందరం కూడా మంటి ఘటములము, అంటే మట్టి ఘటాలం మనం. కానీ ఈ మట్టి శరీరాలను దేవుడు ఏర్పాటు చేసుకొని ఒకరోజు మహిమ శరీరములుగా మార్చబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనమందరం ఇక్కడ ఉన్నాము అని అంటే కేవలం ఇతరులకు మళ్ళీ తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, లేచామా అంటానికి కాదు. దానికోసమే అయితే వాళ్ళకి నీకు పెద్ద తేడా ఏమీ లేదు. కానీ ఒక రోజు ఒక నిరీక్షణ మనకుంది. ఏంటో తెలుసా? యేసు క్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు మనం అందరము కూడాను ఎత్తబడతాం. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఆయన రాకడకు ముందే మనం చచ్చిపోయాము అని అనుకో, మరణించాము అనుకో, ప్రభువునందు మృతి నొంది వారు ధన్యులు. ఎందుకు? మనము ఆయన వచ్చినప్పుడు రెప్పపాటున మనము తిరిగి లేస్తాం. దేవునికి స్తోత్రం. మహిమ శరీరముతో మనం ఈ భూమి మీదకి యేసుక్రీస్తు ప్రభు వారితో వస్తాం. దేవునికి స్తోత్రం. కనుక ఈ విషయాలు బైబిల్ గ్రంథంలో ఎన్నో ఉన్నాయి. దేవుడు నిన్ను రక్షించుకుంది, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంది. నువ్వు ఈ జీవన పోరాటం కోసం పరిగెత్తి 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 చివరికి అలసిపోయి పుట్టుకుని సావటానికి కాదు. మనిషికి ఆశకు అంతం అనేది ఉంటుందా? నేను అప్పుడప్పుడు చెబుతూ ఉంటాను కదా ఒక కథ. ఒక రాజుగారు తన రాజ్యంలో అసలు పేదవాడు అనేవాడే లేకుండా చెయ్యాలి అనుకున్నాడంట. అనుకున్నది తడువే. మంత్రికి సమాచారం ఇచ్చాడు. మంత్రి, మన రాజ్యంలో పేదవాళ్ళందరినీ పిలువన్నాడంట. సరే, మంత్రి సమాచారం పంపించాడు. టముకేసే వాళ్ళు రాజ్యం అంతా టముకేశారు. తెల్లారి పాటికి అసలు ప్రాంగణం నిండా పేదవాళ్ళందరూ వచ్చి చేరారు. అప్పుడు రాజుగారు మంత్రి చేత చిన్న చిన్న జెండాలు తయారు చేపించి, చిన్న కర్ర ముక్కలకి జెండాలు తయారు చేపించి అవి వాళ్ళకి ఇచ్చేటట్లుగా చేసి, అరే ఎవడెవడు ఎన్ని జెండాలు తీసుకుంటాడో తీసుకోండి. మీకు చెబుతున్నటువంటి విషయం ఏంటి అంటే, మీరు ఏ దిక్కుకు వెళ్తారో వెళ్ళండి. అడవిలో మొత్తం ఏ దిక్కుకు వెళ్తారో వెళ్ళండి. ఎవడెవడు ఎక్కడ జెండా పాతుకుంటాడో పాతుకోండి. కానీ సూర్యుడు అస్తమించేసరికి నా దగ్గరికి రావాలి. ఈ లోపుగా మీరు ఎక్కడ పాతుకుంటే అదంతా మీరే వ్యవసాయం చేసుకోవచ్చు, మీరే బ్రతకొచ్చు దాని ద్వారా అని చెప్పానని అన్నాడంట. అంతే, జెండాలు పట్టుకొని అందరూ బయలుదేరారు. ఒకడు మాత్రం కొంతమంది ముందే వచ్చేసారు. సార్లే, 1 ఎకరం 2 ఎకరాలు చాలులే అని చెప్పి కొంత భాగాన్ని పట్టుకొని వచ్చేసారు. ఒకడు మాత్రం పాతుకుంటా వెళ్తా ఉన్నాడు. ఈ పాతే క్రమంలో వాడు ఏం మర్చిపోయాడు? సమయం మర్చిపోయాడు. ఆ రోజుల్లో వాచ్లు లేవు కదా, ఆ సూర్యుడే సమయం చూపించేది. కనుక వాడికి లాస్ట్లో పైకి వచ్చింది, సమయం గుర్తొచ్చి పైకి చూసేసరికి అప్పటికే సూర్యుడు నడినెత్తి దాటేశాడు. ఇప్పుడు ఆడు ఎంత దూరం వచ్చాడో అంత దూరం వెనక్కి వెళ్ళాలి, కానీ సమయము తక్కువ ఉంది. అప్పటికే సూర్యుడు నడినెత్తి దాటేశాడుగా. సూర్యుడు అస్తమించేలోపు రాజుగారి దగ్గరికి వెళ్ళాలి. ఇక పరిగెత్తడం ప్రారంభించాడు. పరిగెత్తి సూర్యాస్తమయానికి రాజుగారి దగ్గర చేరి, రాజా, ఈడే లాస్ట్ వచ్చింది అందరికంటే, రాజా ఇక నేను వచ్చేసాను, ఇదిగో నేను ఫలానా పాద్దామని రాజుగారి కాళ్ళ మీద పడి చెప్పడానికి అలాగే పడి లేగట్లేదు. రాజుగారి కాలుతో అని కదిపి, అరే లెగరా, నువ్వు ఎంత సంపాదించావు చెప్పరా అని అంటే ఇంకేడా, చచ్చేపోయాడు. ఆడు పరిగెత్తి రావటం వల్ల వాడి గుండె ఆగిపోయింది. సంపాదించింది ఏమైనా ఉందా? వాడికి దక్కిందా? వాడు ఎంత పరిగెత్తాడో, ఎంత భూమికి వాడు జెండాలు పెట్టాడో, కానీ ఏం ఉపయోగము లేకపోయింది. ఈరోజు మానవ జీవితంలో భౌతికమైనటువంటి వాటి కోసం మనం పరిగెత్తే ప్రతి పరుగు కూడాను అలాగే ఉంటుంది. దేవుడు లేకపోతే, యేసయ్య లేకపోతే అలాగే ఉంటుంది. యేసయ్య ఉంటే నీ చేతుల కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదించి నీ ద్వారా నలుగురికి ప్రయోజనాన్ని కలిగిస్తాడు. నీ దగ్గర నలుగురు ఆనందించటానికి, నలుగురు సంతోషించటానికి వీలు కలుగుతుంది. కానీ అది గుర్తెరగక మనుషులు ఏం చేస్తున్నారంటే, మనము మట్టి ఘటాలము, దేవుడు మనలో తన ఐశ్వర్యాన్ని చూసుకోవాలని, దేవుడు మన ద్వారా మహిమపరచబడాలని మనం ఏర్పాటు చేసుకుంటే, మనమేమో దాన్ని మరచి మన ఇష్టానుసారంగా తిరుగుతూ ఉన్నాం. దేవునితో సహవాసం చేయడం
చేయటానికి మనం ఎక్కువగా ఇష్టపడట్లేదు. ఉపయోగం లేనటువంటి మనుషులతో సహవాసం చేయడానికి అయితే మనం ఇష్టపడుతున్నాం, కానీ దేవుడితో సహవాసం చేయడానికి ఇష్టపడట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో నేను ఒక విషయం చెబుతాను. ఎందుకు పనికిరానటువంటి మనల్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో తెలుసా? లాస్ట్ వచనములో మీరు చూడండి, 31వ వచనములో మీరు చూసినట్లయితే, అతిశయించువారు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము ఆయన. దేవునికి స్తోత్రం. దేని యందు మనం అతిశయించాలి? నీ అతిశయము దేని యందు? నీకున్న ఆస్తిపాస్తులను బట్టి నువ్వు అతిశయిస్తున్నావా? నీకున్నటువంటి బంధు బలగాన్ని బట్టి నువ్వు అతిశయిస్తున్నావా? నీకున్నటువంటి జ్ఞానమును బట్టి నువ్వు అతిశయిస్తున్నావా? లేక దేవునిని బట్టి నువ్వు అతిశయిస్తున్నావా? ఉదయకాల సమయంలో నువ్వు నిజంగా దేవుణ్ణి బట్టి అతిశయిస్తే, దేవుడు నీకు ఇచ్చినటువంటి లక్షణాలను నీ జీవితంలో నువ్వు కలిగి ఉంటావు. ఏమేమి ఇచ్చాడు దేవుడు? యేసయ్యే మనకు జ్ఞానమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు ఎలా కట్టుకోవాలో అటువంటి బుద్ధి, జ్ఞానము ఇచ్చేది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఈ రోజున చాలా మందికి ఈ బుద్ధి, జ్ఞానము లేకపోవటం వల్లనే మనుషులు కల్పించినటువంటి పద్ధతులే అవి శాశ్వతము అనుకుంటున్నారు. మనుషుల యొక్క మాటలు శాశ్వతము అనుకుంటున్నారు. మనుషులు ఏది చెబితే అది నమ్ముతున్నారు, కానీ దేవుడు చెప్పింది మాత్రం నమ్మడము లేదు. మనుషులు అది చేయమంటే అది చేస్తారు, ఇది చేయమంటే ఇది చేస్తారు, వంగమంటే వంగుంటున్నారు, కూర్చోమంటే కూర్చుంటున్నారు, లెగమంటే లెగుస్తున్నారు. మనుషులు కల్పించినటువంటి పద్ధతులు, చాలా దారుణమైనటువంటి విధానాలు బయట లోకంలో మనం చూస్తూ ఉన్నాం. ఎంత దారుణము అని అంటే అవి నోటితో మనం వర్ణించడానికి కూడా వీలు లేనటువంటి భయంకరమైనటువంటి మూఢనమ్మకాలు ఈ లోకంలో మనకు కనబడుతూ ఉన్నాయి. ఇంకా విచారకరమైన విషయం ఏంటంటే, అన్యులలోనే కాదు, క్రైస్తవులలో కూడా ఇవి ఉండటము చాలా విచారకరమైనటువంటి విషయం. దేవుణ్ణి ఎరిగి ఉండి కూడా, దేవుడిలో ఉండి కూడా ఈ లోక సంబంధమైనటువంటి పద్ధతులు నువ్వు పాటిస్తున్నావు అంటే, ఈ లోక సంబంధమైనటువంటి విధానాల్లో నువ్వు బ్రతుకుతున్నావు అని అంటే, దేవుని జ్ఞానం ఇంకా నీలోకి రాలేదు. కనుక ఈ విషయం నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నీవు దేవుడితో సహవాసం చేస్తే వచ్చింది జ్ఞానం. నీవు దేవుడితో సహవాసము చేస్తే నీ జీవితంలో నువ్వు ఎలా బ్రతకాలో, నీ ఆత్మీయ జీవితాన్ని ఎలా కట్టుకోవాలో అట్టి జ్ఞానము దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఇక రెండవది చూసినట్లయితే, నువ్వు దేవుడితో సహవాసం చేస్తే, నీవు దేవుని యందు అతిశయిస్తే, నీలో దేవుని నీతి ప్రజలకు కనబడుతుంది. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు ఆ నీతిని నీకు ఇచ్చారు. పాపివైనటువంటి నిన్ను ప్రేమించి తన యొక్క పరిశుద్ధ రక్తము ద్వారా నిన్ను కడిగి, ఆయన నీ పాప వస్త్రాలు తీసివేసి నీతి వస్త్రాలు నీకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అందుకే రక్షణ పొందుకొని బాప్తిస్మము తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే బాప్తిస్మము తీసుకున్నారో వారి బ్రతుకుల్లో దేవుడు ఆ పాపపు వస్త్రాలు తీసివేసి నీతి వస్త్రాలు ఇస్తాడు. కానీ కొంతమంది ఏం చేస్తారు అయ్యానంటే, ఏం చేస్తున్నారు అయ్యానంటే, ఆ నీతి వస్త్రాలు తొడుక్కున్న తర్వాత వెళ్ళి నేను పంది స్టోరీ చెప్తా ఉంటాను కదా అప్పుడప్పుడు, ఆ పంది పొరిలినట్టు మళ్ళీ పాపంలో పొరులుతున్నారు. కనుక ఆ నీతి వస్త్రాలు ఏమైపోతున్నాయి అని అంటే మురికి అయిపోతున్నాయి. వాటిని కడుక్కోవడానికి ఏమీ దేవుని సన్నిధికి వస్తేనేగా కడుక్కోవటానికి. ఒక మనిషి ఒక అలవాటు నుంచి విడుదల పొందుకోవాలి అని అంటే, పాపము నుండి విడుదల పొందుకోవాలని అంటే మనిషి దేవుడికి దగ్గర అవ్వాలి, దేవుడితో సహవాసం చెయ్యాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు అంటే, ఆ పాపము నుండి ఆ మనిషి బయటికి రావటానికి దేవుడు విడుదలిస్తాడు. దేవునికి స్తోత్రం. చాలా మంది మందుల కంటే కూడాను దేవునితో సహవాసం చేస్తే వాటి నుంచి బయటికి రావడానికి వీలు దేవుడిస్తాడు. కానీ మనం అలా రాం కదా, అది వచ్చిన తిప్పలు. చాలా మంది దేవుడు ఎన్నోసార్లు వారికి పరీక్ష పెడుతున్నా, ఎన్నోసార్లు దేవుడు వారికి అనేక అవకాశాలు ఇస్తున్నా కానీ వాటిని సద్వినియోగపరచుకునే విధానంలో వారు ఉండటం లేదు. నేను చాలాసార్లు చెప్తాను, ఒక్కసారిగా సడన్గా మనము మంచం ఎక్కాము అనుకోండి, అప్పుడు నువ్వు చేయాల్సిన పనులన్నీ ఎవడు చేస్తాడు? ఒక్క ఆదివారం దేవుని సన్నిధిలో ఉండటానికి నీకు పని ఖాళీ ఉండట్లేదు, అది సెలవు ఇవ్వట్లేదు. పోతే పోయిందిలే ఉద్యోగం అని చెప్పనని వచ్చేటువంటి విధానము మనలో ఉండకపోతే,
ఒక రోజు సరే నీకు పనికి కష్టం అవుతుంది, నువ్వు సాయంత్రం ఖాళీ టైంలో ఏం చేస్తున్నావు? అసలు ఆదివారం నువ్వు దేవుని సన్నిధిలోనికి వచ్చి ప్రభు పాదాల దగ్గర ప్రార్థన, సరే ఆదివారం కుదరట్లేదు అన్నావు, శుక్రవారం ప్రార్థన ఉందిగా, శుక్రవారం ఖాళీయేగా, సరే అది కుదరట్లేదు అనుకుందాం, బుధవారం ఉదయం 5 కాడి నుంచి 6 వరకు తెల్లవారుజామున ప్రార్థన ఉందిగా, అది ఎందుకు కుదరదు? ఇదెందుకు? ఈ వారం ఏదో ఒకటి కుదరాలిగా. అసలు మనకి ఏది కుదరదు. ఎప్పుడో ఒకసారి మనము ఎప్పుడు కూడాను దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డలముగా సహవాసం చేయకపోతే నీలో ఉన్నటువంటి పాపాన్ని నువ్వు జయించలేవు. దేవునికి స్తోత్రం. అపవాదిని నువ్వు జయించాలంటే దేవుడు అందుకే పరలోక ప్రార్థనలో మనకు నేర్పినటువంటి మాట ఏంటి అని అంటే, ఏ శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మల్ని తప్పించుము అని ప్రార్థన నీవు చెయ్యాలి. ఎప్పుడు తప్పిస్తాడు దేవుడు నిన్ను అని అంటే, నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు, దేవుని పాదాల దగ్గర నువ్వు మొరపెట్టుకున్నప్పుడు. కనుక దేవుడు నీకు ఇచ్చినటువంటి నీతి వస్త్రాలను బయటికి వెళ్ళి నీ ఇష్టానుసారంగా పిల్లలు ఆడుకునే పిల్లకాయ ఆటలలాగా నువ్వు మురిగి చేసుకొని నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తే రేపొద్దున దేవుడు వచ్చినప్పుడు, మీకు ఒక బైబిల్ గ్రంథంలో ఒక స్టోరీ, యేసు ప్రభు వారు ఒక సంఘటన చెప్పారు. ఒక వ్యక్తి అందరినీ పెళ్లికి పిలిచాడంట. సరే వచ్చిన వాళ్ళు వచ్చారు, రాని వాళ్ళు రాలేదు. సరే లాస్ట్లో మళ్ళీ అందరికి అవకాశం ఇచ్చాడు. అరే రోడ్డు మీద పోయే వాళ్ళు అందరూ పిలుచుకురామన్నాడు. ఈ పనోడు వెళ్ళాడు, అందరికీ చెప్పాడు పెళ్లి భోజనాలు, పెళ్ళి అంటే ఎవరు రాని వాళ్ళు ఉంటారు, వచ్చారు. అయితే అందరూ బాగానే ఉన్నారు, కానీ ఒకడికి చూస్తేనంట పెళ్లి వస్త్రాలు ఇవ్వంట వాడికి. పెళ్ళికి వెళ్ళేవాడు ఎట్లా వెళ్తాడమ్మా? సినిగిపోయిన గుడ్లో సింపిరి గుడ్లో వేసుకొని స్నానం చేయకుండా చింపిరి జట్టుతో వెళ్తాడు ఎవడైనా? ఈడట్ట వెళ్ళాడు. ఈడు అప్పుడు చూసినటువంటి వాళ్ళలో ఆ యజమాని అన్నాడంట, అరే ఏరా నీ పెళ్లి వస్త్రాలు అంటే, మరి యజమానుడు మరి అందరికి పెళ్లి వస్త్రాలు ఇచ్చాడో ఇవ్వలేదో, లేకపోతే ఈడే అసలు రెడీ అయ్యి రాలేదు. ఉన్నాటిల్లో మంచి అన్న వేసుకొని శుభ్రంగా స్నానం చేసి రావాలిగా ఈడు. కానీ అట చింపిరి బట్టలతో వచ్చేసరికి యజమానుడు ఆ పనోడితో ఏం చెప్పాడు తెలుసు? ఈయన అర్జెంట్గా తీసుకెళ్ళి బయటకు తోసేయండి అన్నాడు. రేపొద్దున పరలోకంలో నిన్ను కూడా అట తోసేస్తారు బయటికి. నీకు దేవుడిచ్చిన నీతి వస్త్రాలను నీవు పరిశుద్ధంగా ఉంచుకోకపోతే, అందుకే మూడవది మనం చూసినట్లయితే పరిశుద్ధతయు. యేసుక్రీస్తు ప్రభువారు మనకేమి ఇచ్చారు? జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు. పరిశుద్ధత, నువ్వు దేవుడు నీ కృప చొప్పున నీకు నీతి వస్త్రాలు ఇస్తే నీవు వాటిని కంపు చేసుకొని పరలోక రాజ్యం వెళ్తే అక్కడ దేవదూతలు ఏం చేస్తారో తెలుసా? తోసేస్తారు. అక్కడి నుంచి మళ్ళీ నరకంలో పడతాం. పడిన తర్వాత ఇక నువ్వు బయటికి రావడానికి అవకాశం లేదు. ధనవంతుల్లాగా ఏడుస్తే ఏం ఉపయోగము లేదు. అందుకే లోకంలో ఒక సామెత ఉంది కదా, అంతా అయిపోయిన తర్వాత ఏడిస్తే ఏం ప్రయోజనము? ఏమీ ప్రయోజనము లేదు కదా. చేతులు గాలిన తర్వాత ఏం పట్టుకున్నా ఏం ఉపయోగము లేదు. దానికి ఉదాహరణ ఏశావు. అన్ని ఆశీర్వాదాలు అయిపోయినాయి. ఉన్నప్పుడు నోరు మూసుకొని చక్కగా తండ్రి చెప్పిన మాట వినాలా? ఒక చిక్కుడుగాయల కూర కోసం తన జ్యేష్ఠత్వ హక్కుని అమ్మేసేసేసి ఇష్టానుసారంగా ఏమాత్రం కూడా లేకుండా తిరిగాడు. చివరికి అంతా పోయిన తర్వాత తండ్రి దగ్గరికి వచ్చి, నాన్న ఒక్క ఆశీర్వాదం అయినా లేదని అడిగితే, అరే శాపాలు తప్ప ఆశీర్వాదాలు లేవు అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ఆశీర్వదించే సమయంలో, దేవుడు నీకు కృప చూపించేటువంటి సమయంలో, దేవుని యొక్క ప్రేమను నువ్వు నిరాకరిస్తే, దేవుని యొక్క ప్రేమను నీవు చిన్న చూపు చూస్తే, ఆశీర్వాదాలన్నీ అయిపోయిన తర్వాత నువ్వు అడిగితే నీకు శాపాలే మిగులుతాయి తప్ప ఆశీర్వాదాలు మిగలవు. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో లాస్ట్ మాట నేను చెప్పేసి ముగిస్తాను. ఏంటంటే విమోచనము. ఆయన దేవుడు మనకేమిచ్చాడు? యేసుక్రీస్తునందు మనకేమిచ్చాడు? ఆయన విమోచన ఇచ్చాడు. దేవుని యొక్క సన్నిధిలో ఆయన మనకు అనుగ్రహించినటువంటి విమోచన ఎంత ఉన్నతమైనదో. నరకము నుండి మనం తప్పించబడి పరలోక రాజ్యానికి వెళ్ళేటువంటి కృప దేవుడు మనకిచ్చాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో నేను చెప్తున్నటువంటి మాటలు ఏంటి అని అంటే, ఈ వాక్య భాగములో ఈ లోకములో ఉన్నటువంటి ఘనువైనటువంటి వారిని సిగ్గుపరచడానికి దేవుడు ఎందుకు పనికిరాని వెర్రివారినటువంటి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనకెన్నో స్వభావాలు ఉన్నాయి. తొందరపడి మాట్లాడే స్వభావం కొంతమందికి ఉంటే, ఓరవ లేని స్వభావం కొంతమందికి ఉంటే,
అనేటువంటి స్వభావం కొంతమందికి ఉంటే, కొంతమందికి చెవులు కొరికేటువంటి స్వభావం ఉంటే, ఈ స్వభావాలన్నీ ఉన్నా కానీ దేవుడు నిన్ను నన్ను ఎందుకు ప్రేమించాడో తెలుసా? ఇంకా చాలా ఉందలే లిస్ట్ అయ్యని నేను చెప్పట్లేదు. కేవలము ఆయన కృప చొప్పుననే నీకు దేవుని యొక్క జ్ఞానాన్ని ఇవ్వటానికి, దేవుని యొక్క నీతిని నీకు ఇవ్వడానికి, దేవుని యొక్క పరిశుద్ధతను నీకు ఇవ్వడానికి, దేవుని యొక్క విమోచన నీకు ఇవ్వడానికి, దేవుని మీద నీవు ఆధారపడి బ్రతికేటట్లుగా చేయటానికి, ఒకరోజు ఆయనతో నిన్ను కూర్చుండబెట్టుకోవడానికి దేవునికి స్తోత్రం. కనుక నీవు నీ యొక్క జీవితంలో ఎలాంటి స్థితిలో నీవు ఉన్నావు? నీ జ్ఞానము మీద నువ్వు ఆధారపడుతున్నావా? మనుషులు కల్పించినటువంటి ఆచార సాంప్రదాయాల మీద నువ్వు ఆధారపడుతున్నావా? మనుషులు కల్పించినటువంటి కల్పన కథల మీద నువ్వు ఆధారపడుతున్నావా? ఎన్నో ఈ లోకములో కల్పన కథలు కదా. లోకంలో ఒక సామెత ఉంది, నిజం గడప దాటే లోపుగా అబద్ధం ఊరంతా చుట్టొచ్చేసిందంట. అలాగే సత్యము నీ హృదయానికి తాకే లోపుగా ఎన్నో అసత్యాలు నీ యొక్క హృదయాన్ని కమ్మేస్తూ ఉంటాయి. కానీ నువ్వు అది గ్రహించలేకపోతే, దేవుని నువ్వు అడగకపోతే, ప్రభువా నాకు బుద్ధి జ్ఞానములు ప్రసాదించు నాయనా అని చెప్పనని. అందుకే చూడండి భక్తుడు ఏమని మాట్లాడతాడు చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చెప్పి నేను ముగిస్తాను. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములైన దేవునికి స్తోత్రం. కాబట్టి నీ బ్రతుకు మారాలి అని అంటే, నీ బ్రతుకు ద్వారా దేవుడు మహిమపరచబడాలి అని అంటే, దేవుడిచ్చేటువంటి జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచన నీ జీవితంలో నువ్వు కలిగి అనేకులకు అది అందించేటువంటి వ్యక్తివిగా ఉండాలి అని అంటే, ఇవన్నీ క్రీస్తులో గుప్తమై ఉన్నవని, అవి క్రీస్తునందే ఉన్నవని గుర్తెరిగి, క్రీస్తును నీ హృదయములో నువ్వు స్వీకరించి, క్రీస్తుని నీ స్వంత రక్షకునిగా అంగీకరించి, క్రీస్తు బిడ్డవగా నీవు జీవిస్తే, నీవు పరలోక రాజ్యములో ఆయనతో కలిసి ఉండే కృప దేవుడు ఈ లోకంలోనే నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. అలాగే ఎవరైతే రక్షణ పొందుకొని, ఎవరైతే మారు మనసు పొందుకొని, ఎవరైతే బాప్తిసం తీసుకొని సరైన విధానంలో జీవించట్లేదో, ఈ యొక్క పగటి వేళ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఖచ్చితముగా మిమ్ములను దేవుడు ఏర్పాటు చేసుకుంది ఆయన జ్ఞానము, ఆయన నీతి, ఆయన పరిశుద్ధత, ఆయన విమోచన మీకు ఇవ్వడానికి. కనుక దాన్ని నిర్లక్ష్యము చెయ్యమాకండి. మన ప్రభు యొక్క సంస్కారం మన మధ్యలో ఉంది. ప్రభు యొక్క శరీరమును మనం భుజించి, ప్రభు యొక్క రక్తమును మనం పానము చేయవలసిన వారమై ఉన్నా కనుక ఒక్కసారి అందరూ కూడా మోకరించి దేవుని సన్నిధిలో మళ్ళీ మనం పరిశీలన చేసుకుంటూ, తెలుసు కదా ఎవరికి వాళ్ళు, నేను రావటానికి చక్కగా లైన్లో కూర్చోండి. ప్రతి నెల మీరు కూర్చుంటున్నారు కదా. రక్షణ